హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్మార్ట్ కవిత. సో ఈరోజు నేను ఎలాంటి ప్రెగ్నెన్సీ టిప్స్తో కాకుండా డిఫరెంట్గా ఫేస్ ప్యాక్తో వచ్చేసాను. చాలా రేర్గా చూపిస్తూ ఉంటాను కదా. నేనైతే పార్లర్కి చాలా తక్కువ అండి. చిన్నప్పటి నుంచి మమ్మీకి పార్లర్కి అని ఫేస్ ప్యాక్స్ కానీ క్రీమ్స్ కానీ చాలా మనీ సేవ్ చేశాను. అస్సలు ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ కూడా అసలు బయట క్రీమ్స్కి కానీ పార్లర్కి కానీ అసలు నేను డబ్బులే స్పెండ్ చేయను. ఇంట్లో ఉన్న మనకి దొరికిన అవైలబుల్ థింగ్స్తోనే చాలా డిఫరెంట్గా ఫేస్ ప్యాక్స్ పెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. రిజల్ట్ కూడా నాకు అంతే బెస్ట్ రిజల్ట్ కనబడుతూ ఉంటుంది. సో నేనేం చేశానంటే బియ్యం పిండి నేను ఎప్పుడు స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఇలా ఒక టైట్ కంటైనర్లో బియ్యం పిండి స్టోర్ చేసి పెట్టుకున్నాను అనమాట. జస్ట్ కొన్ని బియ్యం తీసేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకొని మెత్తగా అలా బాక్స్లో వేసుకొని పెట్టేసుకుంటే అయిపోతుంది. సో ఒక బౌల్ తీసుకొని దీంట్లో ఒక 4 స్పూన్స్ ఆఫ్ బియ్యం పిండి పౌడర్ తీసేసుకున్నాను. అండ్ మీకు పక్కన కనబడేది ఏంటంటే బీట్రూట్ జ్యూస్ కూడా ఏంటంటే ఇది నేను ఒకసారి పట్టాను. ఇది ఒకసారి దీనిలో మిక్సీ పట్టాక దీన్ని మళ్ళీ ఐస్ క్యూబ్స్ చేసుకుంటాను. ఐస్ క్యూబ్స్ కూడా ఏంటంటే పడుకునే ముందు ఒకసారి ఐస్ కింద అలాగే ఫేస్ మొత్తం ఒకసారి మసాజ్ చేసుకొని పడుకుంటే హాయిగా నిద్ర వస్తుంది. అది కూడా నేను నెక్స్ట్ వీడియో క్యాప్చర్ చేసి చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం ఈ ఫేస్ ప్యాక్ చూసేద్దాము. 4 స్పూన్స్ ఆఫ్ పౌడర్ తీసేసుకున్నాం కదా బియ్యం పిండిది. సో దీనిలో కొంచెం బీట్రూట్ జ్యూస్ కలిపేసుకుందాము. మనం కొంచెం ఎక్కువ బీట్రూట్ జ్యూస్ వేసుకుంటేనే బెటర్. బికాజ్ ఏంటంటే బియ్యం పిండి మొత్తం తొందరగా దగ్గర తీసేసుకుంటుంది. అది నానుతుంది కదా, పౌడర్ అనేది నానుతుంది కదా. సో తొందరగా దగ్గరికి అయిపోతుంది అనమాట. సో మీ ఫేస్కి ఎంతైతే పడుతుందో, అండ్ దీనిలో మనం ఇంకా ఎలాంటి ఏమీ మిక్స్ చేయట్లేదు. జస్ట్ ఈ 2 ఇంగ్రీడియంట్స్ మాత్రమే మిక్స్ చేస్తున్నాము. ఇంకా శనగపిండి, ఇంకా ఎలాంటి క్రీమ్స్ హనీ ఏమి యూజ్ చేయట్లేదు. ఇది కొంచెం మనకి ఫేస్కి కొంచెం అతుక్కోవడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటుందన్నమాట. సో ఒకసారి మంచిగా ఫేస్ ప్యాక్ కొంచెం టైం తీసుకొని పెట్టుకొని దాని తర్వాత ఏదైనా వేస్ట్ క్లాత్ తీసుకొని నెక్ దగ్గర పెట్టేసుకొని కొంచెం సేపు అలా పడుకున్నట్టు రిలాక్స్ అవ్వండి. కూర్చొని ఉంటే ఏమవుతుంది అంటే ప్యాక్ అనేది పడిపోతూ ఉంటుంది. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే మన ఫేస్ అనేది ఫస్ట్ టైట్నింగ్ అవుతుందండి. అలాగే బీట్రూట్ వల్ల ఫేస్ మీద ఎలాంటి బ్లాక్ స్పాట్స్ ఉన్నా, ఎలాంటి పిగ్మెంటేషన్ ఉన్నా చాలా తగ్గించడానికి యూజ్ చేస్తుంది. మనకి బెస్ట్ రిజల్ట్ కనబడుతుంది. సో ఇప్పుడు నేను పెట్టేసుకుంటున్నాను. ఒకసారి ఫేస్కి పెట్టుకునే ముందు ఒకసారి ఫేస్ వాష్ చేసేసుకోండి. జస్ట్ నార్మల్ సోప్తో వాష్ చేసేసుకోండి. ఎలాంటి ఫేస్ వాష్ అవసరం లేదు. ఈ ఫేస్ ప్యాక్ ఏంటంటే లిప్స్కి అలాగే ఐస్ కింద కూడా మంచిగా పెట్టండి. లిప్స్కి కూడా ఏంటంటే మన లిప్స్ మీద, నా లిప్స్ మీరు చూసినట్టయితే తెలిసిపోతుంది. నేను ఎలాంటి బామ్ ఏం అప్లై చేయలేదు, న్యాచురల్గా చూపిద్దామని చూపించాను. నేను ఎలాంటి లిప్స్టిక్ కానీ లిప్ కేర్ కానీ ఎలాంటిది ఏం పెట్టలేదు. బికాస్ నా లిప్స్ మీద మొత్తం పిగ్మెంటేషన్ ఫామ్ అయింది, అలాగే బ్లాక్గా ఉంది. ఐస్ కింద కూడా నాకు చాలా డార్క్ సర్కిల్స్ ఉంటాయి. సో ఇలా పెట్టేసుకొని మంచిగా వేస్ట్ క్లాత్ నెక్కి పెట్టేసుకొని కొంచెం సేపు ఒక 25 minutes to 30 minutes రిలాక్స్ అయిపోయాను అనమాట. మంచిగా కోల్డ్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకోండి. ఆఫ్టర్ ఫేస్ వాష్ ఇలా వచ్చింది రిజల్ట్. నేను ఎలాంటి లిప్ కేర్ పెట్టలేదు, లిప్ బామ్ పెట్టలేదు. న్యాచురల్ కలర్ మన చీక్స్ మీద కూడా సూపర్ న్యాచురల్ కలర్ వచ్చేసింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.